హలో డియర్ ఆల్ ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్, తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు చూడండి, మన నోటిఫికేషన్ అనేది ఇంకా నెక్స్ట్ వీక్ లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఆల్రెడీ దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సీఎం వరకు వెళ్ళింది. సో ఈ నోటిఫికేషన్ ఎప్పుడైతే సీఎం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరుగుతుందో ఇమీడియట్ గా మీకు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. రైట్. సో ఇక్కడ మనము ఎస్ఐకి సంబంధించి పర్టికులర్ గా ఎస్ఐకి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మరి ఆ ప్రిపరేషన్ ఏ విధంగా చేసుకోవాలనే దాని మీద కూడా ఒక క్లారిటీ తెచ్చుకోవాలండి. మనకు నోటిఫికేషన్ వచ్చింది అంటే మాత్రం విత్ ఇన్ 75 డేస్ ఆర్ 80 డేస్ లో మనకు ప్రిలిమ్స్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మరి ట్రెడిషనల్ గా ప్రతి సబ్జెక్టు అన్ని టాపిక్స్ చదవడం అనేది ఇంపార్టెంట్ అంటే నేనైతే అసలు కాదంటాను. రైట్. మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ బేసిస్ చేసుకొని దాని మీద వచ్చిన అనాలిసిస్ చేసుకొని ఎన్ని క్వశ్చన్స్ ఏ టాపిక్స్ మీద నెక్స్ట్ వస్తాయి అనే దాని మీద క్లారిటీ తెచ్చుకున్నామంటే ప్రిపరేషన్ తగ్గుతుంది అండ్ క్వాలిటీ ఆఫ్ కంటెంట్ మనం పర్ఫెక్ట్ గా చదువుకోగలుగుతాము అండ్ మంచి మార్క్స్ కూడా గెయిన్ చేయగలుగుతాం అనమాట. మీ ప్రిలిమ్స్ కావచ్చు యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ లో కూడా కావచ్చు. మనము ఈ వీడియోలో ప్రిలిమినరీ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ఏ టాపిక్ నుంచి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది అనేది చాలా క్లియర్ గా డీటెయిల్ గా బ్లూ ప్రింట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సైనిక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సైనిక యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణకు సంబంధించి కూడా మంచి న్యూ కోర్స్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఈ ఇయర్ ప్రిపేర్ చేసిన కంటెంట్ ఏనండి, పాత కంటెంట్ కానే కాదు. కొత్త కోర్సు ఈ ఇయర్ తయారు చేసిన కంటెంట్ మీకు కోర్స్ అప్డేట్ చేసి ఇవ్వడం జరిగింది సైనిక యాప్ లో. దయచేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో క్లాసెస్ వినండి, బైలింగ్వల్ ఉంటుందన్నమాట. జస్ట్ 1200 రూపీస్ కే మీకు 6 months కోర్స్ అనేది మీకు అందివ్వడం జరుగుతుంది. మీరు ఆఫర్ కోడ్ టార్గెట్ 40 యూజ్ చేసుకున్నారంటే 12 months కోర్సు జస్ట్ 12 months కోర్స్ వచ్చేసి 2100 కి అండ్ 6 months కోర్స్ వచ్చేసి జస్ట్ 1200 కి ఈ యొక్క కోర్సెస్ అనేది రావడం జరుగుతుంది. మరి లేట్ ఎందుకు, మన సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క కోర్సెస్ అనేది మీరు చాలా పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ అనేది రావడం జరుగుతుందండి. రైట్. సో మరి నెక్స్ట్ ఈ యొక్క ఎస్ఐకి సంబంధించిన ఈ 6 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అంటే 2016 నుంచి తెలంగాణలో కూడా 3 నోటిఫికేషన్స్ రావడం జరిగాయి కాబట్టి వీటిలో ఏ విధంగా వెయిటేజ్ రావడం జరిగింది, ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత మార్క్స్ అనేది రావడం జరిగింది అనేది ఒక క్లారిటీగా తెలుసుకున్నామంటే మనము నేను వచ్చే నెక్స్ట్ వీడియోలో ఏ సబ్జెక్ట్స్ ప్రిలిమ్స్ కు ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్స్ మెయిన్ కోసం ప్రిపేర్ అవ్వాలి, ప్రిలిమ్స్ కు ఏ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయితే ఎంత మనం స్కోర్ తెచ్చుకోవచ్చు, తక్కువ టైంలో ఎక్కువగా ఎలా మనము స్కోర్ గెయిన్ చేసుకోవచ్చు, ఈ స్ట్రాటజీస్ అన్ని నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నాంలే అనుకుంటున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేది మీకు అందుతూ ఉంటాయి. ఇలాంటి బెస్ట్ గైడెన్స్ వీడియోలు మీరు కావాలంటే ఏపీకి చేసిన గైడెన్స్ వీడియోలో ఒకసారి చూసుకోవచ్చు అండి. ఓకే. మరి చూద్దామండి. ఇక్కడ మనకు 6 నోటిఫికేషన్స్ లైక్ 2016 లో వచ్చాయి, 2018 లో వచ్చాయి అండ్ 2022 లో వచ్చాయి. యాజ్ యూజువల్ గా మనకి ఏపీలో కూడా అలానే వచ్చాయి ఆల్మోస్ట్. రైట్. సో ఈ 6 నోటిఫికేషన్స్ లో మనకు ప్రిలిమ్స్ మెయిన్స్ మనం మాట్లాడుకుంటున్నది ఏంటండి, మేము ఎస్ఐకి సంబంధించింది కాబట్టి ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు డీల్ చేసుకుందాం. ప్రిలిమ్స్ లో 200 క్వశ్చన్స్ కి వస్తే మెయిన్స్ లో 400 క్వశ్చన్స్ కు రావడం జరుగుతుంది. ఈ డిఫరెన్స్ అనేది మనం గమనించాలి. ఇది ఒక ఎస్ఐకి మాత్రమే ఇలా జరుగుతుంది. ఒకవేళ మనకు కానిస్టేబుల్ అనుకోండి, ప్రిలిమ్స్ కు సేమ్ మార్క్స్ ఉంటాయి అండ్ మెయిన్స్ కు కూడా సేమ్ మార్క్స్ ఉన్న క్వశ్చన్ పేపరే రావడం జరుగుతుంది. ఓకే. రైట్. సో మనకి ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సింది అంటే ప్రిలిమ్స్ కు ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ప్రిలిమ్స్ అనేది మార్క్స్ అనేది యాడ్ కావు. ఈ విషయం చాలా మందికి తెలియదండి, దయచేసి అర్థం చేసుకోవాలి. ఓకే. రైట్. మనం చూద్దామండి. ఇక్కడ ప్రిలిమ్స్ లో ఫస్ట్ వచ్చేసి మనకు అర్థమెటిక్ తీసుకుంటే దాదాపుగా 13 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ అర్థమెటిక్ లో తీసుకుంటే ప్రిలిమ్స్ లో 55 రావడం జరిగింది. అలాగే మనకు 2016 ప్రిలిమ్స్, 2018 ప్రిలిమ్స్ లో 54, దాని తర్వాత 2022 ప్రిలిమ్స్ లో దాదాపుగా 50 రావడం జరిగింది అనమాట క్వశ్చన్స్. అయితే మనకు సేమ్ అలాగే రీజనింగ్ తీసుకుంటే చూడండి ఇక్కడ 55. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అర్థమెటిక్ రీజనింగ్ రెండు కలిపి 100 మార్కులకు అనేది రావాలండి. రైట్. సో అర్థమెటిక్ 55 వచ్చాయి కాబట్టి రీజనింగ్ అనేది 45 క్వశ్చన్స్ ప్రిలిమ్స్, ఇక్కడ 46 క్వశ్చన్స్, ఇక్కడ 50 క్వశ్చన్స్, అంటే ఇక్కడ ఈక్వల్ గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే రాను నెక్స్ట్ వచ్చే ఎగ్జామినేషన్ లో కూడా ప్రిలిమ్స్ లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లో ఈక్వల్ గానే అంటే 50% అర్థమెటిక్ రీజనింగ్ షేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. యాజ్ యూజువల్ గా మెయిన్స్ లో కూడా చూడండి 100 క్వశ్చన్స్, ఇక్కడ 100 క్వశ్చన్స్ అర్థమెటిక్, 100 క్వశ్చన్ రీజనింగ్, 100. సో 50% షేర్ అనేది యొక్క అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కు ఇవ్వడం జరిగింది. లైక్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుంటే రైట్ 2016 లో 6 క్వశ్చన్స్ రావడం జరిగింది ప్రిలిమ్స్, మెయిన్స్ వచ్చేసి 25, మరి 18 లో వచ్చేసి 17, మెయిన్స్ వచ్చేసి 25, మరి 22 లో 14, మెయిన్స్ వచ్చేసి 25. రైట్. అంటే ప్రిలిమ్స్ వరకు చూస్తే 15 వరకు ఎగ్జామ్స్ మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రిలిమ్స్ లో. మెయిన్స్ వరకు వచ్చేసరికి ఇవే 25 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మరి టీజీ మూమెంట్, తెలంగాణ మూమెంట్ చాలా ఇంపార్టెంట్ కదండి. 17 క్వశ్చన్స్ ప్రిలిమ్స్ లో, మెయిన్స్ లో 33,
20 క్వశ్చన్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ 33, రైట్ 16 క్వశ్చన్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ 33. అంటే ఈక్వల్ గా ప్రిలిమ్స్ లో 15 నుంచి 17 క్వశ్చన్స్ అనేది తెలంగాణ మూవ్మెంట్ నుంచి రావడం జరుగుతుంది. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి కట్ చేశారు సార్ అంటే ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ నుంచి కట్ చేసి అక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. రైట్. సో తెలంగాణ హిస్టరీ గురించి కూడా మనం మాట్లాడుకుంటే 9 ప్రిలిమ్స్, 6 మెయిన్స్, మళ్ళీ 5 ప్రిలిమ్స్, 6 మెయిన్స్. ఇక్కడ లేనే లేదు ప్రిలిమ్స్ కి, ఇక్కడ 6 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అంటే తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఇంపార్టెన్స్ అనేది తగ్గుతూ పోతుంది డ్రాస్టికల్ గా. దేర్ ఆఫ్టర్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ చూడండి, 16 క్వశ్చన్స్ ప్రిలిమ్స్, 30 మెయిన్స్, 15 ప్రిలిమ్స్, 30 మెయిన్స్, 17 ప్రిలిమ్స్, 30 మెయిన్స్. అంటే యావరేజ్ గా వచ్చేసి 15 వరకు ప్రిలిమ్స్ లో రావడం జరుగుతుంది, 30 వరకు వచ్చేసి మెయిన్స్ లో రావడం జరుగుతుంది హిస్టరీకి సంబంధించి. పాలిటీ చూడండి, పాలిటీలో 13 ప్రిలిమ్స్, 11 మెయిన్స్. అంటే పాలిటీ యొక్క ఇంపార్టెన్స్ అనేది తగ్గిస్తా వస్తున్నాడు అనమాట. 6 ప్రిలిమ్స్, 11 మెయిన్స్, 9 ప్రిలిమ్స్, 11 మెయిన్స్. అంటే అటెన్ యావరేజ్ ప్రిలిమ్స్ లో వచ్చేసి ఒక 8 నుంచి 10 మధ్యలోనే అడుగుతున్నాడు, కానీ అంతకంటే ఎక్కువగా పోవట్లేదు. మెయిన్స్ లో కూడా ఏంటంటే 10, 11, 12 కంటే ఎక్కువ పోవట్లేదండి పాలిటీలో. మరి తెలంగాణలో సంబంధించి తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించి పాలిటీ యొక్క ఇంపార్టెన్స్ అయితే తగ్గిందండి. ఓకేనా. జాగ్రఫీ అగైన్ ద మోస్ట్ ఇంపార్టెంట్. జాగ్రఫీ ఇంపార్టెన్స్ అయితే తగ్గలేదండి, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. 15 క్వశ్చన్స్ ప్రిలిమ్స్ అడిగితే 38 క్వశ్చన్స్ మెయిన్స్ అడిగాడు, 38. రైట్. 16 క్వశ్చన్స్ ప్రిలిమ్స్ అడిగితే 38, 17 క్వశ్చన్స్ ప్రిలిమ్స్ అయితే 38. అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉందా సార్ ఆఫ్టర్ అథమెటిక్ అండ్ రీజనింగ్ అంటే మనకు జాగ్రఫీ అని మనం చెప్పుకోవచ్చు. రైట్. విచ్ ఇంక్లూడ్స్ రైట్ ఒక 2 or 3 క్వశ్చన్స్ తెలంగాణ జాగ్రఫీ మీద కూడా రావడం జరుగుతుందండి, ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. దేర్ ఆఫ్టర్ మనకు ఎకానమీ తీసుకుంటుంది చూడండి, 10 ప్రిలిమ్స్, 21 మెయిన్స్, 6 ప్రిలిమ్స్, 21 మెయిన్స్, 11 ప్రిలిమ్స్, 21 మెయిన్స్. అంటే మెయిన్స్ లో బాగానే ఇస్తున్నాడు, కానీ ప్రిలిమ్స్ లో కొంచెం 10, 11 క్వశ్చన్స్ అనేది మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. రైట్. ఫిజిక్స్ చాలా తక్కువగా ఇవ్వడం జరిగింది, 4 ప్రిలిమ్స్, 3 ప్రిలిమ్స్. మెయిన్స్ కి వచ్చేసి 10 ఇవ్వడం జరిగిందండి. రైట్. సో కెమిస్ట్రీ కూడా లైక్ వైజ్ 5 ప్రిలిమ్స్, 6 మెయిన్స్, 5 ప్రిలిమ్స్, 6 మెయిన్స్. లైక్ ప్రిలిమ్స్ లో 4 నుంచి 5 క్వశ్చన్స్, మెయిన్స్ వరకు అయితే 6 క్వశ్చన్స్ కంటిన్యూగా మెయింటైన్ చేస్తున్నాడు. ఇంకా బయాలజీలో వచ్చేసి 5 క్వశ్చన్స్ ప్రిలిమ్స్, 10 మెయిన్స్, 7 ప్రిలిమ్స్, 10 మెయిన్స్, 3 ప్రిలిమ్స్, 10 మెయిన్స్. అలా మెయిన్స్ వరకు అయితే కంటిన్యూగా ఉన్నాయి, కానీ బయాలజీలో ప్రిలిమ్స్ వరకు అయితే తగ్గించుకుంటూ వచ్చాడు అనమాట. రైట్. సో ఎథిక్స్ పరంగా తీసుకుంటే ప్రిలిమ్స్ లో రాలేదు, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎథిక్స్ పరంగా ప్రిలిమ్స్ లో క్వశ్చన్స్ రాలేదు తెలంగాణ ఎథిక్స్ కి సంబంధించి. ఓకే. రైట్. సో ఇది ఓవరాల్ గా 200 క్వశ్చన్స్ ప్రిలిమ్స్, 400 మెయిన్స్ కి సంబంధించిన వెయిటేజ్ గురించి మనం మాట్లాడుతున్నాం. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి అర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, తెలంగాణ మూవ్మెంట్, హిస్టరీ. రైట్. సో హిస్టరీ అనేది తెలంగాణ హిస్టరీ అనేది ఇంపార్టెంట్ కాదు, బట్ ఇక్కడ ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ అండ్ ఇవి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ గా మనం భావించవచ్చు. ఓకేనా. రైట్. ఎవరైతే విద్యార్థులు తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో ఇలాంటి నెక్స్ట్ మనకు తయారు చేయబోయే అంటే నెక్స్ట్ ఇవ్వబోయే ఏదైతే వీడియో ఉందో ఇది ప్రిలిమ్స్ పరంగా, తెలంగాణ ప్రిలిమ్స్ పరంగా ఏ సబ్జెక్టులు చదివితే మనం ప్రిలిమ్స్ ఈజీగా గెట్ ఆన్ అవ్వచ్చు, ఏ సబ్జెక్ట్ లో మనం స్కిప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, స్కిప్ చేసినా కూడా మనకి ఎలాంటి ఇంపాక్ట్ పడదు అనే క్లియర్ స్ట్రాటజీతో మరి నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుందండి. తెలంగాణ ఆస్పిరెంట్స్ ఆల్ ది బెస్ట్ అండి. సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. న్యూ కోర్సు మీకు కంటెంట్ అనేది అందిస్తున్నాం సైనిక యాప్ లో, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కి సంబంధించి చాలా తక్కువ ప్రైసెస్ లో ఉన్నాయి. మీరు కావాలంటే ఒకసారి వచ్చి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమోస్ చూసి దాని తర్వాత మీరు క్లియర్ కట్ గా ఒక అండర్స్టాండింగ్ రండి, మీకు క్లారిటీ రావడం జరుగుతుంది. రైట్. తక్కువలే కోర్సులు జస్ట్ 50-100 రూపాయలకు దొరుకుతున్నాయి, మేము ప్రిపేర్ అవుతాం, లేదంటే ఫ్రీగా ఇస్తున్నారు మేము ప్రిపేర్ అవుతాం అంటే ఖచ్చితంగా మీరు దెబ్బతింటారు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కంటెంట్ ఎక్కడో చోట చాలా పాత కంటెంట్ ఉంటుంది, అప్డేట్ కంటెంట్ అందదు, సపోర్ట్ ఉండదు, గైడెన్స్ ఉండదు. ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. ఎందుకంటే వన్స్ ఒకసారి అలాంటివి తీసుకొని మీరు ప్రిపేర్ అయ్యి 2 నెలలు ముందుకు వెళ్ళిన తర్వాత అరే మిస్టేక్ చేసామంటే ఈ 2 నెలలు మళ్ళీ తిరిగి రాదండి. ప్రాపర్ కంటెంట్ తో ప్రిపేర్ అవ్వండి, మంచిగా మీకు నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది, సక్సెస్ కూడా అవుతారండి. ఓకే. విష్ ఆల్ ది బెస్ట్ అండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మన ప్రిలిమ్స్ ఎలా క్లియర్ చేయాలి ఎస్ఐకి సంబంధించి మీకు అందజేస్తాను నెక్స్ట్ వీడియో ద్వారా. ఓకే. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.